అందరికీ హాయ్. సో ఇవాళ రీడింగ్ ఏంటి అంటే నెక్స్ట్ 48 అవర్స్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఆర్ ఎలాంటి చేంజెస్ మీరు చూడబోతున్నారు అనేది మనం ఈ రీడింగ్లో తెలుసుకోబోతున్నాం అనమాట. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. సో అందరికి కనెక్ట్ అవ్వాలని లేదు. ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. ఎవరికైతే కనెక్ట్ అవ్వట్లేదో మీరు ఏ మెసేజ్ కూడా ఫోర్స్ఫుల్ గా తీసుకోవడానికి ట్రై చేయకండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. సో ఈ రీడింగ్ మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా సరే అప్పుడు మీకు అది కనెక్ట్ అవుతుంది అని అంటే ఆ రీడింగ్ మీకోసం అని అర్థం అనమాట. అండ్ ఈ రీడింగ్ మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ చేసి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని ఈ వీడియో కింద చిన్న కమెంట్ చేశారంటే ఈ వీడియోలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీరు త్వరగా రిసీవ్ చేసుకోగలుగుతారనమాట. అండ్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలో ఒకసారి మర్చిపోకుండా డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి. సో ఒకవేళ మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్ నెక్స్ట్ 48 అవర్స్ లో నా కలెక్టివ్ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు. యూనివర్స్ కమింగ్ 48 అవర్స్ లో నా కలెక్టివ్ ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు యూనివర్స్ వాళ్ళ లైఫ్ లో. అండ్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, నేను ఆల్రెడీ ఇది టైమ్లెస్ రీడింగ్ అని చెప్పాను. సో అంటే ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేశానో అప్పటి నుంచే కనెక్ట్ అవ్వాలని కాదు. ఈ వీడియో మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తున్నారో ఎప్పుడైతే చూస్తున్నారో అప్పటి నుంచి ఆ కమింగ్ 48 అవర్స్ కనమాట ఈ రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్ నెక్స్ట్ 48 అవర్స్ నా కలెక్టివ్ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు. యూనివర్స్ నెక్స్ట్ 48 అవర్స్ లో నా కలెక్టివ్ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు. యూనివర్స్ Please clarify the devil. Universe please clarify the high priestess. Universe please clarify 7 of wands. Universe please clarify 6 of cups. Universe వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కడైనా మీరు స్కిప్ చేస్తే. సో ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ కమింగ్ 48 అవర్స్ లో మీ లైఫ్ లో ఏం జరగబోతుంది అని అంటే ఫస్ట్ థింగ్ మీరు బాగా మనీకి బాగా అబ్సెస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా లేకపోతే మీరు మనీ ఏదైనా సేవింగ్స్ లాగా ఏదైనా చేస్తూ ఉన్నారనుకోండి, మీరేంటంటే ఇంకా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అనమాట. అంటే అదొక ఎడిక్షన్ లా అయిపోవడం అనమాట. ఇంకా సంపాదించాలని మీ బిజినెస్ స్ట్రాటజీస్ పెంచుకోవడం కానీ మీ టాక్టిక్స్ మార్చుకోవడం కానీ ఇలాంటివన్నీ అంటే ఇంకా 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 సంపాదించాలి అన్న ఎడిక్షన్ అనమాట. అండ్ ఎవరైతే మనీ సేవ్ చేస్తూ ఉన్నారో ఆల్రెడీ మీరేంటి అని అంటే ఇంకా 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 సేవ్ చేయాలి అన్నట్లుగా ఖర్చులు తగ్గించేసి సేవింగ్స్ బాగా సేవ్ చేయడం. యాక్చువల్గా అది మంచి విషయమే, కాకపోతే అది ఒక బాగా ఎడిక్షన్ లాగా అనమాట. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా సంపాదించాలి, నెక్స్ట్ ఇంకేం చేయాలి, ఇంకా ఏ విధంగా మనీ సంపాదించాలి, అలా మనీకి బాగా మీరు ఎడిక్ట్ అయిపోతారు అనేది చూపిస్తుంది అనమాట కమింగ్ 48 అవర్స్ లోని. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు సమ్ సార్ట్ ఆఫ్ డెసిషన్ ఏదో అంటే ఇంపార్టెంట్ డెసిషన్ ఏదో తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట కమింగ్ 48 అవర్స్ లో. దాని గురించి మీరు చాలా డీప్ గా ఆలోచించే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. అంటే మేబీ మీరు తర్వాత ఆలోచిద్దాంలే అని అనుకున్న కైండ్ ఆఫ్ విషయం ఏదైనా ఉండుంటే ఆ విషయం గురించి మీరు ఎలా అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ కేర్ తీసుకుని ఆలోచించడం అనమాట. అంటే ఇలాంటి టైంలో నేను ఆలోచించాలి, కొంచెం కరెక్ట్ గా డెసిషన్ తీసుకోవాలి, ఒకసారి నాకు ఏది రైట్, ఏ డెసిషన్ రైట్, ఏది రాంగ్ అనేది నేను కూర్చుని ఆలోచించుకోవాలి అని. ఏదర్ కెరియర్ పరంగానైనా లేదు అని అంటే రిలేషన్షిప్, ఫ్యామిలీ పరంగా ఏదైనా సరే.
సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మీకు ఎలా కనెక్ట్ అయితే అలా కనెక్ట్ చేసుకోండి, సిన్స్ ఇట్ ఈస్ ఎ జనరల్ రీడింగ్. సో మీరు అలా ఆలోచిస్తూ మీకు చిన్న చిన్న ఐడియాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. మీలో ఇంకొంతమంది ఏంటంటే మీకు 2-3 జాబ్ ఆపర్చునిటీస్ రావటం, ఇలాంటిది ఏదైనా జరగటం వల్ల మీరు ఏంటంటే ఆ జాబ్ చూస్ చేసుకోవాలా, ఈ జాబ్ చూస్ చేసుకోవాలా అనే డైలమాలో కూడా ఉండుంటే ఆ విషయం తర్వాత ఆలోచిద్దాంలే అన్నట్లుగా మీరు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. సో ఈ కమింగ్ 48 అవర్స్ లో మీరు ఏంటంటే ఆ డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు. ఎవరైనా మీకు చిన్న అడ్వైజ్ లాగా ఇవ్వటం, అంటే ఏ పాత్ లో వెళ్తే బాగుంటది, ఏ కెరియర్ చూస్ చేసుకుంటే బాగుంటది అన్నట్లుగా అడ్వైజ్ ఇవ్వడం లాంటిది ఏదైనా కూడా జరగచ్చు. అండ్ ఎవరైతే రిలేషన్షిప్ విషయంలోని ఒక పర్సన్ మీ మనసులో ఉన్నారనుకోండి, లేకపోతే మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారనుకోండి, ఆ పర్సన్ రైటా రాంగా అని ఆలోచిస్తూ ఉన్న టైంలో, అంటే నెక్స్ట్ కమింగ్ 48 అవర్స్ లో మీరు ఆలోచిస్తారు. అప్పుడు ఏంటంటే సమ్ పర్సన్ ఎవరో మీ క్లోజ్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, మీ కొలీగ్, మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళు ఏంటంటే చిన్న ఐడియా లాగా ఇస్తారనమాట, అంటే సజెషన్ లాగా చెప్తారనమాట మీకు. ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీకు అర్థం అవ్వడానికి వాళ్ళు కొంచెం ఐడియాస్ ఇస్తూ ఉంటారనమాట. అదొకటి చూపిస్తుంది నాకు. అండ్ మీలో కొంతమందికి ఏంటంటే ఎవరైనా మ్యాచెస్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఆల్రెడీ మ్యాచెస్ చూస్తున్నారు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని అంటే వాటి గురించి కూడా మీకు 2-3 పెళ్లి సంబంధాలు వచ్చి ఉండొచ్చు. అందులో ది బెస్ట్ వన్ ఏంటి అనేది మీరు ఫిల్టర్ చేయలేకపోవటం వల్ల ఏంటంటే మీరు బాగా డీప్ థింకింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఏది రైట్ ఏది రాంగ్ అన్నట్లుగా మీరు అనలైజ్ చేస్తున్నప్పుడు అప్పుడు మీ ఫ్రెండ్ కానీ, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్ కానీ, ఫ్యామిలీ రిలేటివ్ కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు అడ్వైజెస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ అడ్వైజ్ మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు ఏదైతే కన్ఫ్యూజన్ లో ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయి ఒక రైట్ డెసిషన్ అనేది తీసుకునే ఛాన్స్ చూపిస్తుంది అనమాట ఆ పర్సన్ మీకు అడ్వైజ్ ఇవ్వటం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు కొంచెం, అంటే ఒకవేళ మీరు ఎవరినైనా లవ్ చేయడం కానీ ఆర్ వన్ సైడెడ్ లవ్ లాంటిది ఏదైనా ఉందనుకోండి, సో మీరేంటంటే మీ సైడ్ నుంచి ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, మీ రిలేషన్షిప్ నిలబడుతుందో లేకపోతే ఉన్న ఫ్రెండ్షిప్ లాంటిది లేకపోతే బాండ్ ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ అయిపోతుందేమో అనే డైలమాలో కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటంటే మీరు దూరం నుంచే మీ పర్సన్ ని చూసుకుని అడ్మైర్ అవటం గానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో గానీ, సోషల్ మీడియాలో గానీ ఎక్కడైనా సరే వాళ్ళని స్టాక్ చేస్తూ వాళ్ళు పెట్టే పోస్ట్లకి వీటికి చూసి అడ్మైర్ అవుతూ, అంటే దూరం నుంచి వాళ్ళని అభిమానించడం, ఆనందపడిపోవడం అనమాట. మీరు అలా హ్యాపీగా పడిపోతుంటారు. బట్ మీరు ఆ పర్సన్ కి కరెక్ట్ పర్సనా కాదా అని సమ్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్ డౌట్స్ మీకు ఉండొచ్చు అనమాట. బట్ యాక్చువల్ గా అవతల పర్సన్ కి కూడా మీరంటే ఇష్టం ఉండే ఛాన్సెస్ హైగా ఉన్నాయి అనమాట. సో మీరు ఒకవేళ మీకు మీరు సెల్ఫ్ సాబటాజింగ్ అనేది చేసుకున్నట్లయితే, అంటే మీకు మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నట్లయితే అది ఆపేయండి. ఎందుకు అని అంటే మీరు అనుకుంటున్నట్టుగా కాకుండా ఆ పర్సన్, అంటే మీరు ఎలా అనుకుని ఉండొచ్చు అంటే నేను ఆ పర్సన్ కి సరిపోతానా అన్నట్లుగా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ యాక్చువల్ గా అవతల పర్సన్ కి కూడా మీ మీద అడ్మిరేషన్, ఇష్టం ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ కమింగ్ 48 అవర్స్ లో మీరు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలిగితే మీరు ఒక మంచి ఛాన్స్ అనేది మిస్ అయిపోకుండా ఉంటారనమాట. అంటే ఒక మంచి రిలేషన్షిప్ లోకి వెళ్ళగలిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ నేను అడ్వైజెస్ ఇస్తున్నాను కదా అని చెప్పి మీరు డైరెక్ట్ గా యాక్షన్ తీసేసుకోవడం అలా చేయకండి. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ విషయం ఎక్కడెక్కడైనా కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అని చేయించుకున్నారు అనుకోండి, అందులో క్లియర్ అడ్వైజెస్ అనేవి నేను ఇస్తాను అనమాట మీకు. సో అప్పుడు ఆ అడ్వైస్ బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇది జనరల్ గా చెప్తుంది కాబట్టి అందరికి కనెక్ట్ అవ్వాలని లేదు. సో ఎవరికి కనెక్ట్ అవుతుందో వాళ్ళు తీసుకుంటారు. మీరు నేను చెప్పాను కదా అని ఏదో ఒక అడ్వైస్ ఫాలో అయిపోయి తర్వాత అయ్యిందో లేదో అన్నట్లుగా మీరు ఆలోచించకూడదు. ఎందుకనంటే పర్సనల్ రీడింగ్ లో అయితే క్లియర్ కట్ ఆన్సర్ నేను ఇస్తాను, క్లియర్ గా డెసిషన్ మీరు ఏం తీసుకోవాలనేది కూడా నేను గైడ్ చేయగలుగుతాను పర్ఫెక్ట్ గా. సో అదొకటి మీరు ఆలోచించుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరినైనా మీరు సడన్ గా ఏ మాల్లోనో లేకపోతే ఏ మూవీ థియేటర్ లోనో ఎక్కడో సడన్ గా చూసి షాక్ అయిపోయి థ్రిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ కమింగ్ 48 అవర్స్ లో. సో అంటే ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ మీరు మీట్ అయి ఉండొచ్చు మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని ఎవరినైనా. సో ఆ పర్సన్ సడన్ గా మీరు వెళ్ళిన చోటుకే రావటం మీరు చూసి సర్ప్రైజ్ అయిపోవడం,
ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను డిఫరెంట్ పీపుల్ గురించి చెప్తున్నాను, డిఫరెంట్ సిచ్యువేషన్స్ చెప్తున్నాను. సో అదొకటి. అండ్ కొంతమందికి ఏంటంటే మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, అంటే చాలా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినా లేకపోతే కొన్ని ఇయర్స్ బ్యాక్ మీకు ఒక మంచి బాండ్ ఉండింది, బట్ సమ్ సార్ట్ ఆఫ్ రీజన్స్ వల్ల మీరు అంత ఎక్కువ కమ్యూనికేషన్ లో లేరు అని అనుకుందాం. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ఎవరైనా సడన్ గా మీకు కనిపించడం, మీతో మాట్లాడటం, మీరేంటంటే షాక్ గా ఫీల్ అవడం, అంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మీట్ అయ్యారేంటి, ఇప్పుడు మాట్లాడారేంటి అన్నట్లుగా మీరు ఆ చైల్డ్హుడ్ మెమరీస్, బాండ్ ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుని చాలా హ్యాపీగా రిలీఫ్ గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్ తో మీకు ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. ఆర్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో అదొకటే, ఆ స్పార్క్ అనేది మొదలవుతుంది అన్నట్లుగా చూపిస్తుంది మనకి. అండ్ ఎవరైతే ఇప్పుడు బాధపడుతూ, అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే, కెరియర్, ఫ్యామిలీ, ఫినాన్సెస్, లవ్, మ్యారేజ్, ఏ విషయమైనా సరే, ఫ్రెండ్స్ విషయమైనా ఏదైనా సరే, ఎవరైతే నెగిటివ్ ఫేజ్ లో ఉన్నారో, అంటే ఇప్పుడు బాధలే ఉన్నాయి నా లైఫ్ లో, నెగిటివ్ గానే జరుగుతుంది, నేను అనుకుంటుంది ఏం జరగట్లేదు, ఈ విధంగా ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మీకు ఈ సైకిల్ త్వరలో, అంటే కమింగ్ 48 hours లో ఈ సైకిల్ ఎండ్ అయిపోయి కొత్త బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది మీ లైఫ్ లో స్టార్ట్ అవబోతుంది. అండ్ ఎవరైతే కమ్యూనికేషన్ గురించి మీ పర్సన్ నుంచి ఆర్ ఎవరి నుంచి అయినా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే ఫాస్ట్ కమ్యూనికేషన్ అనేది చూపిస్తుంది. నేను చేసిన ప్రీవియస్ రీడింగ్ లో కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ మెసేజెస్ అనేవి వచ్చాయండి. మీకు ఒకసారి చూడాలి అని అనుకుంటే ఆ వీడియో కూడా చెక్ చేయండి. అండ్ సో ఇదన్నమాట, కమ్యూనికేషన్ ఏదో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరైతే పెళ్లి ఇంకా అవ్వలేదు, పెళ్లి సంబంధాలు ఏవి ఫిక్స్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారో వాళ్ళకి పెళ్లి సంబంధాలు ఈ కమింగ్ 48 hours లో ఎయిదర్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన కైండ్ ఆఫ్ పెళ్లి సంబంధాలైనా మీకు రావచ్చు, లేదు ఆల్రెడీ పెళ్లి సంబంధాలు వచ్చాయనంటే అందులో ది బెస్ట్ వన్ ని మీరు చూస్ చేసుకోవడమైనా జరగచ్చు. ఇంకొంతమందికి ఎంగేజ్మెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట సడన్ గా. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ పీపుల్ ఎవరైనా ఉన్నట్లయితే, స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఏంటి అని అంటే, మీరు ఒకవేళ కానీ కాంపిటీషన్స్ కి వెళ్తున్నారు, సమ్ సార్ట్ ఆఫ్ టోర్నమెంట్ అటెండ్ అవుతున్నారు అని అంటే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీరు విన్ అయ్యే ఛాన్సెస్, విక్టరీతో తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దిస్ ఈస్ అ విక్టరీ కార్డ్, సక్సెస్ కార్డ్ అనమాట. అండ్ ఇంకొకటి, ఎవరైతే మీ రిలేషన్షిప్ లో పీస్ లేదు, డిస్టర్బెన్సెస్, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అయిపోయాయి అని అనుకుంటున్నారో, మీ రిలేషన్షిప్ లోని ఈ కమింగ్ 48 hours లోని మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండబోతుంది. ఇద్దరికిద్దరు కూర్చుని ఆలోచించుకుంటారు, ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవడం అనేది జరగబోతుంది. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే మీ ఫ్యామిలీస్ ని మీరు మీ లవ్ విషయంలో ఒప్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అది కూడా నాకు చూపిస్తుంది అనమాట. యా, సమ్ సార్ట్ ఆఫ్ డెసిషన్ ఏదో మీరు తీసుకోబోతున్నారు అనమాట. మీరు చాలా స్లోగా ఆలోచిస్తారు, కానీ ఏంటంటే ఒక రైట్ డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు. అది ఏ ఆస్పెక్ట్ లోనైనా అవ్వచ్చు, అంటే లవ్ అయినా, మ్యారీడ్ పీపుల్ అయినా, ఆర్ కెరియర్ లోనైనా, ఎడ్యుకేషన్ పరంగానైనా, ఏ విధంగానైనా సరే సమ్ సార్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డెసిషన్ అనేది మీరు మీ లైఫ్ లో తీసుకోబోతున్నారు ఈ కమింగ్ 48 hours లో అనేది మనకి చూపిస్తుంది అనమాట. సో ఈ రీడింగ్ లో నాకు అసలు నెగిటివ్ గా ఏమీ కనిపించలేదు, అంత ఆల్మోస్ట్ ది బెస్ట్ రీడింగ్ లాగా వచ్చింది. సో నాకైతే ఈ రీడింగ్ చాలా బాగా నచ్చింది. మీరు మర్చిపోకుండా ఆ లైక్ బటన్ నొక్కేసి ఒక్క కమెంట్, ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని ఒక్క కమెంట్ చేయండి చాలు. మీకు ఇందులో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం రిసీవ్ చేసుకోగలుగుతారు. అండ్ మీరు ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకోవాలని కానీ, మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని కానీ, పర్సనల్ రీడింగ్స్ నేను ఏ క్వశ్చన్స్ కైనా చేస్తామండి. లవ్ గురించి అయినా, మ్యారేజ్, కెరియర్, ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ హస్బెండ్ గురించి, అండ్ ఈవెన్ ఫ్యూచర్ హస్బెండ్ ఆర్ వైఫ్, అంటే ఫ్యూచర్ హస్బెండ్ గురించి అయినా, వైఫ్ గురించి అయినా, ఒకవేళ మీరు ఆ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎలా ఉంటారు చూడటానికి అనేది తెలుసుకోవాలన్నా సరే నా దగ్గర రీడింగ్ చేయించుకోవచ్చు. వాళ్ళ పర్సనాలిటీ అది ఎలా ఉంటుంది అనే ఐడియా కూడా నేను ఇస్తాను. అండ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చెప్తాను నేను.
అండ్ ఇంకా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా సరే క్లియర్ గా రీడింగ్ చేసి మీకు పంపిస్తామన్నమాట మీ వాట్సాప్ కి. సో ఆల్రెడీ చాలా మంది నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకుని నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. ఎవరికైనా ఇంకా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.